మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో కేవలం 3 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలో చెప్పారు. కానీ తమ ప్రభుత్వం పండుగకి ముందే సుమారుగా 19 లక్షల టన్నుల ధాన్యం సేకరించి రైతుల ఖాతాలలో నేరుగా నగదు జమ చేసిందని తెలిపారు. వాస్తవాలు తెలియకుండానే బొత్స లాంటి సీనియర్ నాయకుడు అసందర్భంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ట్రైబల్ యూనివర్సిటీపై ఓ పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వచ్చే అకాడమిక్ ఇయర్ కు యూనివర్సిటీని ఆపరేషన్లోకి తీసుకొస్తామని, అవసరమైన కొన్ని చర్యలు ఇప్పటికే చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. 9 నెలలు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నిన్న బొత్స సత్యనారాయణ గారు పండగ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పండగ వాతావరణం పబ్లిక్లో లేదని, పండగ జరుపుకోవడానికి ప్రజల్లో సరైనటువంటి ఆర్థిక స్థితిగతులు లేవని, ఈ ప్రభుత్వం 18 నెలలు వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోలేదని, లేకపోతే ఉద్యోగ వ్యవస్థలు పెరగలేదని ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అసలు ఆయన ఈ 18 నెలలు ఆయనైనా దీర్ఘమైన నిద్రలో ఉన్నారా ఏంటో నాకు అర్థం కాదు. మరి ఆయన ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో రైతుల పేమెంట్ కోసం అడగాల్పులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాకు తెలుసు. 6 నెలలు 7 నెలలు 9 నెలలు కూడా రైతు వారి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 700 కోట్ల రూపాయలు రైతు వారికి ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు రైతు వాళ్ళు 4 లక్షల టన్నుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విజయనగరం జిల్లాలో ఎప్పుడు జరగలేదు. కొత్త జిల్లా విజయనగరం జిల్లాలో 4 లక్షల టన్నులు ఏ రోజు చేయలే. కిందటి సంవత్సరం ఈ ప్రభుత్వం 3,40,000 టన్నులు చేస్తే వైసీపీ ప్రభుత్వంలో 3 లక్షలు ఎప్పుడు రీచ్ అవ్వలేదు. మరి ఈరోజు పండగ రోజుకే సుమారు 4 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసిందంటే ఈ ప్రభుత్వం రైతు కుటుంబాల పట్ల, రైతు వారి వ్యవస్థ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్న సంగతి ఆయన తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. నిర్మల్ జిల్లా వారసత్వ